నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. గ్రూప్ 2 మెయిన్స్ దరఖాస్తులు పోస్టుల ప్రాధాన్యతను మార్చుకునేందుకు అభ్యర్థులకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. పోస్టుల ప్రాధాన్యం పరీక్ష కేంద్రాలు, మండల, జిల్లా ప్రాధాన్యతలను మార్చుకోవచ్చు. ఈ నెల 20వ తేదీ రాత్రి 11:59 వరకు మాత్రమే అవకాశం ఉంటుందని ఏపీపీఎస్సీ తెలిపింది. ఆ తర్వాత మరో అవకాశం ఉండదని కూడా స్పష్టం చేసింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే షెడ్యూల్ ప్రకారమే గ్రూప్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్, ఆగస్టు 7, 8న గ్రూప్ 2, నవంబర్ 17, 18న గ్రూప్ 3 పరీక్షల నిర్వహణ. త్వరలోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను కసరత్తు చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోస్టులు పెంచాలంటూ నిరుద్యోగుల డిమాండ్. కొన్ని రోజులుగా కొనసాగుతున్న నిరసనలు, డిమాండ్ల సాధనకు ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నా కూడా చేస్తున్నారు. మరి ఏమవుతుంది అనేది చూడాలి. నేటి నుంచి గ్రూప్ 4 ధృవీకరణ పత్రాల పరిశీలన. రాష్ట్రంలో 8,180 గ్రూప్ 4 సర్వీసుల పోస్టుల కోసం 1:3 నిష్పత్తి మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 20 నుంచి అంటే ఈరోజు నుంచి ధృవీకరణ పత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. దాదాపు 2 నెలల పాటు ఆగస్టు 21 తర్వాత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయం, పబ్లిక్ గార్డెన్స్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీల్లో ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో పరిశీలన జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో గైర్హాజరైన వారు, ఆబ్సెంట్ అయిన వారు, ఏదైనా ధృవీకరణ పత్రం ఇవ్వని వారు వాటిని సమర్పించేందుకు ఆగస్టు 24, 27, 31 తేదీలను రిజర్వ్డ్ డేగా ప్రకటించినట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. అలాగే గ్రూప్ 2 దరఖాస్తుల వ్యక్తిగత వివరాల్లో తప్పులు సవరించుకునేందుకు ఇచ్చిన ఎడిట్ ఆప్షన్ గడువు గురువారంతో ముగియనుందని తెలిపింది. అంటే ఇదే రోజు యూజీసీ నెట్ పేపర్ కూడా లీక్ అయింది. మొన్ననేమో నీట్, ఇప్పుడు ఇది యూజీసీ నెట్ పరీక్ష జరిగిన తర్వాత రోజే రద్దు చేసిన ఎన్టీఏ నిన్ననే ఎగ్జామ్ రాసి మొన్న పలు అవకతవకలు జరిగినట్లు సమాచారం. సిబిఐతో సమగ్ర దర్యాప్తులకు నిర్ణయం. నీట్ దుమారం వేళ సంచలన పరిణామం. కొత్తగా పరీక్ష నిర్వహిస్తామని ఎన్టీఏ వెల్లడి. ఇది ఏం మనసులో ఏం అర్థం అయితే లేదు. ఇది అసలు మత్యుండి చేస్తుర్రా లేకపోతే ఏం చేస్తుర్రో అర్థమైతే లేదు. ఇప్పటికే నీటితోటే పరిశాన్ ఉంది అని అంటే ఇది బీహార్ పోలీసుల నుంచి నివేదిక కోరిన కేంద్ర విద్యాశాఖ. ఇది యూజీసీ నెట్ పరీక్ష రద్దు. నీట్ 2024 పరీక్ష మళ్ళీ పెట్టడానికి ఛాన్స్ ఉంది. గ్రేస్ మార్కుల సమస్య ఇప్పటికే పూర్తిగా పరిష్కరించబడింది. పాట్నాలో పరీక్ష నిర్వహణలో జరిగిన కొన్ని అవకతవకలేంది అది కాదు కదా, పరిస్థితి మొత్తం చేజారిపోయింది. నెట్లో అక్రమాలు, పరీక్ష రద్దు, సిబిఐ దర్యాప్తులకు ఆదేశం. ఇకపోతే ఈరోజు నుంచి పాలిసెట్ 2024 కౌన్సిలింగ్. 24 వరకు దరఖాస్తుకు అవకాశం. 22 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్. 22 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం. 30న సీట్ల కేటాయింపు. అడ్మిషన్స్ కౌన్సిల్ కన్వీనర్ బుర్రా వెంకటేశం చెప్తున్నారు. ఇకపోతే వెబ్సైట్ల టీఎస్ పాలిసెట్లో ఇది ఇచ్చిరు కానీ క్లియర్గా లేదు. వెబ్సైట్ని సంప్రదించాలి. రాష్ట్రంలో 118 పాలిటెక్నిక్ కాలేజీల్లో 26,414 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్ కాలేజీలో 24 కోర్సులు ఉన్నాయని తెలిపారు. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సిలో అత్యధికంగా 6,118 సీట్లు ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ ఇంజనీరింగ్ ఈసీఈలో 5,200. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో త్రిబుల్-ఈలో 5,178. అత్యల్పంగా డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చర్ అసిస్టెంట్షిప్లో 40 ఉన్నాయి. రాష్ట్రంలో పాలిసెట్కు 92,808 మంది అప్లై చేసుకుంటే 82,809 మంది దరఖాస్తు హాజరయ్యారు. ఎగ్జామ్కి 69,000 క్వాలిఫై అయ్యారు. ఇది స్లాట్ బుక్ చేసుకోవాలి, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. తొందరగా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన రిలేటెడ్ వీడియోలు కూడా మనకు ఉన్నాయి, ఒకసారి చూడండి. ఏ కోర్సులు అయితే మనకు తొందరగా సెటిల్ అయితే బాగుంటాయి అనేది. బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళకి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇది తెలంగాణ మొత్తానికి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. 5th క్లాస్ జిల్లాలో 5వ తరగతి రెసిడెన్షియల్ 91 సీట్లకు గాను మొదటి విడతలో 23 సీట్లు భర్తీ అయినట్లు
చెప్పారు. 68 సీట్లకు. ఇది ఏ డిస్టిక్? వికారాబాద్ డిస్టిక్, గుర్తుపెట్టుకోండి. కలెక్టరేట్ ఆఫీస్లో మీరు సంప్రదించవచ్చు. దీనికి మిగతా జిల్లాలకు కూడా సేమ్ ఉంటుంది. గ్రేస్ మార్కులు హక్కు కాదు అని ఎంసీఐ కొత్త రూల్స్ కరెక్టే అని హైకోర్టు చెప్తుంది. ఎగువ 2022లో నీట్ పరీక్ష రాసి 22-23లో ఎంబీబీఎస్ కోర్సులో ఏరీరు. 23 ఆగస్టు 1న పాత రూల్స్ స్థానంలో ఎంసీఐ కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. పాత రూల్స్ ప్రకారం విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఒకదానిలో ఫెయిల్ అయితే 5 మార్కులను కలిపే గ్రేస్ మార్కులు అంటమాట అధికారం యూనివర్సిటీకి ఉండేది. పాత రూల్స్ కింద పరీక్షలు రాశామని మార్కుల జాబితాలో కూడా పాత నిబంధనల మేరకే ఉందని, కొత్త రూల్స్ గతానికి వర్తింపజేయడం చెల్లదని, దీనివల్ల తాము నష్టపోతున్నామని పిటిషనర్లు అది చేశారు. కాకపోతే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఎంసీఐ కొత్త రూల్స్ కరెక్టే అని హైకోర్టు మెన్షన్ చేసింది. ఫెయిల్ అయ్యారు కాబట్టి మాకు మార్కులు కలపాలంటే అది వాళ్ళ ఇష్టం. అది యూపీఎస్సీ సీశాట్ కోచింగ్ ప్రోగ్రాంకు దరఖాస్తుల ఆహ్వానం. ఇది ఓవరాల్ తెలంగాణకు సంబంధించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 24-25 అకాడమిక్ ఇయర్కి. ఈ దాంట్లో అప్లై చేసుకునేటప్పుడు ఎక్కడ వర్క్ చేస్తూ ఉండద్దు. 33 జిల్లాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ, నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. జూలై 10 లోపు అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఫైనాన్షియల్ ఇయర్కు సంబంధించిన ఇన్కమ్ 3 లక్షలకు మించకూడదు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అభ్యర్థులు ఉద్యోగి అయి ఉండరాదు. జూలై 21న ప్రవేశ పరీక్ష ఉంటుంది. పూర్తి వివరాలకి నంబర్లను కూడా మీరు సంప్రదించవచ్చు. ఆర్జేఈకేటీ దరఖాస్తుకు 2 రోజులే గడువు. మొత్తం మనకు ఇప్పటికీ 14,500 మంది అప్లై చేశారంట. తొందరగా మీరు అప్లై చేసుకోండి. మరి డేట్ ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది చెప్పలేం, కానీ తొందరగా అప్లై చేసుకోండి. క్రీడా పాఠశాల పిలుస్తుంది. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలనేది ప్రతి విద్యార్థి కోరిక. ఉత్తమ శిక్షణతో పాటు క్రమశిక్షణ తోడైతే తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఇక దానికి సంబంధించిన స్పోర్ట్స్ స్కూల్ని 21 నుంచి మండల స్థాయి ఎంపికలు రేపటి నుంచి. ఇక ఇది ఈ విధంగా దీనికి సంబంధించిన వీడియోను మనకు 2-3 ఉంటాయి చూడండి. ఏ క్రీడాంశాల్లో పోటీ ఉంటుందంటే విద్యార్థులకు 7 అంశాల్లో బ్యాటరీ టెస్టులు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో ప్రతిభ ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. ఒక్కో పరీక్షకు 3 చొప్పున మొత్తం 21 మార్కులు ఉంటాయి. ఇవి అంటే మొత్తం ఒక్కో స్పోర్ట్స్ స్కూల్ కింద 40 సీట్లు ఉంటాయి. 20 బాయ్స్ 20 గర్ల్స్కి ఉంటాయి. ఎక్కడెక్కడ స్కూళ్ళు ఉన్నాయి సార్ అంటే మనకు హకీంపేట, ఆదిలాబాద్, తర్వాత వరంగల్. ప్రవేశం పొందితే ప్రయోజనాలు ఎన్నో అని ఇచ్చారు. క్రీడా పాఠశాలలో 4th క్లాస్ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియంలో వసతితో పాటు ఉత్తమ బోధన, మెరుగైన పౌష్టికాహారం అందిస్తారు. వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా శిక్షణ ఇస్తారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్లాసులు ఉంటాయి. 7th నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు వివిధ క్రీడల్లో తర్ఫీదిస్తారు. 4-5 తరగతుల విద్యార్థులకు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు క్రీడా శిక్షణ ఇస్తారు. ఇది జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించిన విద్యార్థులు క్రీడా కోటలో, స్పోర్ట్స్ కోటలో జాబ్స్ తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. మరి డిస్టిక్ ఆఫీస్లో, డిఈఓ ఆఫీసు లేకపోతే ఎంఈఓ ఆఫీస్లో అడగండి ఎక్కడెక్కడ స్పోర్ట్స్ ఉన్నాయి అనేది. ఈ 21 నుంచి 25 వరకు మండల స్థాయి, తర్వాత ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు 27 నుంచి 30 వరకు జిల్లా స్థాయి ఉంటాయి. ఇకపోతే జూలై 8 నుంచి 12 వరకు హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో స్టేట్ సెలక్షన్లు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. సాంకేతిక నైపుణ్యం ఉపాధికి సోపానం. ఐటీఐలను ఈ సంవత్సరం ఏటీసీలుగా చేసిరు కదా. ఇవి అడ్వాన్స్డ్ కోర్సులు ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెస్ కంట్రోల్, ఆటోమేషన్ 1 ఇయర్, ఆర్టిజన్ యూజింగ్, ఇక మెకానికల్, ఎలక్ట్రిక్ వెహికల్. ఖచ్చితంగా మీరు ఈ హైయర్ స్టడీస్ చదవలేం సార్, ఇంటర్ కష్టమైపోతుంది అని అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఐటీఐ చదువుకోవాలి, తొందరగా లైఫ్ సెటిల్ అయిపోతుంది అన్నమాట. మాస్టర్ ట్రైనీలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. అందుబాటులో అన్ని రకాలు. ఇది ఎక్కడి నుంచి? ఐటీఐ ఖమ్మం. మొత్తానికి మనకు తెలంగాణలో ఈసారి 65 ఐటీఐలను ఎక్విప్మెంట్ చేశారు. ఏమైంది దోస్త్ అని ఇచ్చారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చాలా తక్కువ మంది జాయిన్ అవుతున్నారంట. మరి ఏంటిది ప్రాబ్లం అనేది చూద్దాం. మరి 3rd ఫేజ్ పైన ఆశలు ఉన్నాయని, పెరిగే అవకాశం ఉంది. డిగ్రీ ఈ సంవత్సరం మంచి మంచి కోర్సులు ఉన్నాయి. ఒకసారి వెబ్సైట్లో చూడండి.
నేటితో ముగియనున్న డిఎస్సి దరఖాస్తు గడువు జూలై 17 నుంచి 31 వరకు పరీక్షలు రోజువారీ షెడ్యూల్ను ప్రకటించిన విద్యాశాఖ 11,062 పోస్టులతో ఫిబ్రవరి 29న డిఎస్సి నోటిఫికేషన్ జారీ. అందరూ ఏమంటారంటే డిఎస్సి పోస్ట్పోన్ అవుతుంది అని అంటున్నారు. కాకపోతే ఇంకా క్లారిఫికేషన్ ఏమి ఇవ్వలేదు గవర్నమెంట్. ఒకసారి చూద్దాం. ఈరోజు స్ట్రైక్ కూడా చేస్తారు. డిఎస్సి దరఖాస్తుకు నేడే ఆఖరు. ఇప్పటివరకు 2,64,000 మంది అప్లై చేసుకున్నారు. ఒకసారి చూడండి. సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 24-25 ఈ ఏపీ విద్యార్థుల కోసం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 14/6 స్టార్ట్ అయినాయి. 31/7 వరకు ఉన్నాయి. తెలంగాణ విద్యార్థులు చేయొచ్చా సార్ అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండే మొన్నటి వరకు. అక్కడ పీజీ చేస్తే ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఇక్కడ కన్సిడర్ చేయలేదు. మరి ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకొని చేయను కండి. జేఎన్టీయూలో బీ ఫార్మసీ కోర్సు ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తారు. 30 సీట్లేమో రెగ్యులర్ కేటగిరీ కింద, మరో 30 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఉన్నాయి. మరి వెబ్సైట్ ద్వారా చేస్తారేమో. పిఈ సెట్ ఉత్తీర్ణులు 1,645 మంది. మొత్తం సీట్లు 1660 ఉన్నాయి. చాలా సంతోషం. బీపేడ్ యూజీబీ దాంట్లో అడ్మిషన్లు డీపేడ్. పిఈ సెట్ టెస్టులు 96% మంది అర్హత. చాలా మంచిగా ఉంటాయి. ఇది ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు ఈ అకాడమిక్ ఇయర్ నుంచే బుక్స్, బ్యాగ్ అందజేయాలని ఆదేశాలు. మాట ఇచ్చిన 3 రోజుల్లోనే హామీ అమలు, వెంటనే చర్యలు చేపట్టి జీవో విడుదల చేసిన అధికారులు. సంతోషం. కాకపోతే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి సరిపోతుంది. ఇవి ఫ్రీవీస్ అవి ఇవి ఇస్తే అది కాదు. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే పిల్లలకు మంచిగా ఉంటుంది. ఇవి ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.